శ్రీకాళహస్తేశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీకాళహస్తేశ్వర దేవస్థానానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు శ్రీకాళహస్తేశ్వర దేవస్థానం తరపున వాయినాలు అందజేశారు. ముత్తైదువులకు పసుపు, కుంకుమ, గాజులు, రవిక అందజేస్తున్నారు. ఈ సందర్భంగా భక్తుడు శంకర్ మాట్లాడుతూ ఇక్కడికి విచ్చేసే ప్రతి మహిళా భక్తురాలికి దేవస్థానం తరపున వాయినం ఇవ్వడం జరిగిందన్నారు. ముత్తైదులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వీకరించే వాయినం అందజేస్తున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి, ఈవో బాపిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాళహస్తి దేవస్థానం వద్ద ఎప్పుడూ లేని విధంగా, కాళహస్తి దేవస్థానం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి శ్రీ బొజ్జల సుధీర్ అన్న ఎమ్మెల్యే, మన ప్రీతం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ అన్న ఆధ్వర్యంలో దాదాపు 50,000 మంది పైగా వాయినాలు ప్రత్యేకంగా స్త్రీలకి వాయినాలు ఇచ్చే కార్యక్రమం జరిగింది. ఎంతో మంది స్త్రీలు ముత్తైదువులు శివరాత్రి రోజు ఈ రోజు వాయినాలు తీసుకుని ఎంతో సంతోషంతో వాళ్ళు పాలు పంచుకోవడం జరిగింది. అదేవిధంగా దాదాపు 1,00,000 మందికి ఫ్రీగా లడ్డులు ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా వాటర్ ప్యాకెట్లు ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఆహారంగా బిస్కెట్స్ ప్యాకెట్స్ ఇవ్వడం కావచ్చు. ఎప్పుడు లేని విధంగా దేవస్థానం తరఫున ఇంత పెద్ద ఎత్తున అందరూ భక్తులకు, ముఖ్యంగా మహిళా భక్తులకు ఇటువంటి సేవా కార్యక్రమాలు జరగడం శ్రీకాళహస్తి దేవస్థానంలో ఇదే మొట్టమొదటిగా బ్లౌజెస్, పసుపు కుంకుమ, గాజులు, బ్లౌజెస్ అన్ని కలిపి దేవస్థానం తరఫున ఇవ్వడం జరుగుతుంది.